హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తస్సు టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్. సో సారీ ఫర్ ద గ్యాప్. వీడియోస్ కన్సిస్టెంట్గా చేయనందుకు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ డూ వీడియోస్ రెగ్యులర్లీ. సో ఖచ్చితంగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దట్ ఈస్ రీజనింగ్. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా కానీ, క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రిపేర్ అవుతున్నా ఏదైనా కానీ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, ఈ రీజనింగ్‌లో నంబర్ సిరీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ స్కోరింగ్ టాపిక్. సో, ఈ వీడియోలో నంబర్ సిరీస్ గురించి చెప్తాను. ఆల్ టైప్ ఆఫ్ క్వెషన్స్ చెప్తాను నంబర్ సిరీస్‌లో. సో, ఈ క్వెషన్స్ అనేవి కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి స్టార్టింగ్. బట్ వాటి మీద ఉన్న లాజిక్ ఫైండ్ ఔట్ చేస్తే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? So let's get into the video. All reasoning ante enti? Reasoning ante a set of numbers which are arranged in some pattern. అంటే కొన్ని నెంబర్స్ అనేవి ఒక లాజికల్ ప్యాటర్న్‌లో అరేంజ్ అయి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలానో. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఇదో ఫస్ట్ ప్రాబ్లమ్. ఇక్కడేమన్నారు, ఫస్ట్ కొన్ని నెంబర్స్ అనేవి లైన్‌గా ఉన్నాయి. వీటిని సిరీస్ అంటాం. అంటే సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సిరీస్ హావింగ్ సమ్ లాజికల్ ప్యాటర్న్. వీటి మధ్య ఉన్న లాజిక్ ఏంటి అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో రీజనింగ్లో మన జాబ్ ఏంటంటే వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ది సిరీస్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని రాసుకుందాం. 1, 3, 5, 7, నెక్స్ట్ ఎలిమెంట్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఫైండ్ ఔట్ చేద్దాం. సో 1 + 2 gives us 3 కదా. 1 + 2 gives us 3. 3 + 2 gives us 5. 5 + 2 gives us 7. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే +2 +2 +2 అనేది కామన్‌గా ఉంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్‌కి 7కి +2 యాడ్ చేస్తే వచ్చేది నెక్స్ట్ టర్మ్. సో 7 + 2 = 9. సో నెక్స్ట్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా 9. అండ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఆడ్ నెంబర్ సిరీస్‌లో ఉన్నాయి చూడండి. 1, 3, 5, 7, 9. సో ఆన్సర్ ఈస్ డైరెక్ట్‌గా మనం 9 అని కూడా రాయొచ్చు. వెరిఫై చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మూవ్ టు నెక్స్ట్ క్వెషన్. 2, 3, 5, 7, 11 క్వెషన్ మార్క్. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ రాసుకుందాం. +1 gives to +3. 3 + 2 gives 5. 5 + 2 gives 7. 7 + 4 gives 11. ఇక్కడ చూస్తే సిరీస్ అనేది కామన్‌గా లేదు. సో డిఫరెన్సెస్ అనేది కాదు. మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 2, 3, 5, 7, 11 అంటే ఇవి ప్రైమ్ నంబర్స్. 2, 3, 5, 7, 11. 11 తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ ఏది? 13. సో ద ఆన్సర్ ఈస్
13. Coming to third question. Here we can see 7, 14, 28, 56. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే multiplication. 7 2s are 14. 14 2s are 28. 28 into 2 56. సో, ఇక్కడ ప్రతిదానికి ఇంటూ 2 మల్టిప్లై చేసాం. ఇంటూ 2 అనేవి కామన్‌గా ఉంది. సో, 56 ఇంటూ 2 చేస్తే we will get the answer. 56 into 2 gives us 112. So, the answer is 112. Move to next question. Here, find out the difference. 3 plus 5, 18. 8 plus 7, 15. 15 plus 9. Wait, I will write clearly. 15 plus 9, 24. 24 plus 11 gives 35. Next, ఏమొస్తుంది? ఇక్కడ చూస్తే 5, 5 plus 2, 7, 7 plus 2. అది నెక్స్ట్ టర్మ్‌కి +2 అనేది యాడ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ టర్మ్‌కి +2 యాడ్ చేస్తే 13 వస్తుంది. లేదా డైరెక్ట్‌గా ఆడ్ నంబర్స్ 5, 7, 9, 11, 13. సో, 35 plus 30 48. So, the answer is 48. Move to next question. First of all, వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. 1 plus 3 gives 4. 4 plus 5 gives 9. 9 plus 11 gives 16. 16 plus 9 gives 25. Let's see. Odd numbers 3, 5, 7, 9. Next plus 11. యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 25 plus 11 gives us 36. ఆర్ మనం సింపుల్‌గా రాయొచ్చు. చూడండి ఇక్కడ ప్యాటర్న్ 1. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25. Next term will be 6 square, which is 36. ఏదైనా మనం ఇక్కడ స్క్వేర్స్ అనే లాజిక్ కానీ ఇలా ఆడ్ నెంబర్స్ ప్లస్ చేసుకుంటా కానీ రాయొచ్చు. సో 36 ఇస్ ద ఆన్సర్. మూవ్ టు ది నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 121, 144, 169, 196. నెక్స్ట్ టైం ఏంటో తెలియదు. బట్ లాస్ట్ టైం అనేది ఇచ్చేసారు. బట్ ప్రీవియస్ క్వెషన్స్‌లో అన్నీ లాస్ట్ టైం అనేవి ఫైండ్ ఔట్ చేసాం. బట్ హియర్ లాస్ట్ టైం అనేది వాళ్ళే ఇచ్చేసారు. దాని ముందు టర్మ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలా. 1 121 means 11 square equals to 121. 12 square equals to 144. 13 square equals to 169. 14 square equals to 196. నెక్స్ట్ టైం ఏంటో తెలియదు. 16 స్క్వేర్ ఈక్వల్స్ 256. అబ్జర్వ్ చేస్తే 11, 12, 13, 14 అంటే లైన్‌గా వస్తున్నాయి. సో, ఖచ్చితంగా నెక్స్ట్ టైం అనేది 15 స్క్వేర్ వచ్చుద్ది. 15 square equals to 225 is the answer. Move to next question. So here observe
Find out the difference. 5 plus 5, 10. 10 plus 7, 17. 17 plus 9 gives us 26. 26 plus 11 gives us 37. చూడండి odd numbers add చేసిన 5, 7, 9, 11. So the next term will be plus 13. So 37 plus 13 gives us 50 is the answer. So move to next question. Here you can see 1, 2, 6, 24. Next time ఏంటో తెలియదు బట్ లాస్ట్ టైం 720 ఇచ్చారు. ఇక్కడ డిఫరెన్స్ సిరీస్ అనేది వర్క్ అవ్వదు. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ సిరీస్ అనేది ఫాలో అవుద్ది. సో లెట్స్ సీ 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 3, 4 ఫ్యాక్టోరియల్ 24. Sorry. 3 factorial is 4 factorial 24. 5 factorial కదా నెక్స్ట్ వచ్చేది. అంటే చూడండి 1, 2, 3, 4. సో నెక్స్ట్ విల్ బి 5 factorial. 6 factorial అనేది 720. సో లైన్‌గా ఇచ్చేసారు నెంబర్స్ 1, 2, 3, 4. నెక్స్ట్ విల్ బి 5. 5 factorial means 5 into 4 into 3 into 2 into 1. So 5 factorial will be 120 is the answer. Move to next question. Find out the difference. 8 plus 2, 6 6 plus, sorry, plus 2 కాదు. 8 minus 2 6, 6 plus 3 9, 9 plus 4 5, 5, sorry, 9 minus 4 5, 5 plus 5 10, 10 minus 6 4. అంటే ఇక్కడ చూస్తే నెంబర్స్ అనేవి 2 3 4 5 6. The next term will be 7. But signs are changing alternative minus plus minus plus minus. So next term will be plus 7. 4 plus 7 gives rise to 11 is the answer. So next term will be 11. And ఇంకో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ టేక్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అండ్ సెవెంత్ టర్మ్. 8, 9, 10. నెక్స్ట్ టర్మ్ ఏంటో తెలియదు మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్గా 8, 9, 10. నెక్స్ట్ టర్మ్ విల్ బి 11 is the answer. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Move to next question. Here see the differences. 0 plus 1, 1 plus 0, 1 plus 1, 2 plus 1. ఇక్కడ చూస్తే సిరీస్ అనేవి సేమ్ కలర్స్, డిఫరెన్స్ ప్యాటర్న్ అనేది కాదు. సో దిస్ ప్యాటర్న్ ఫాలోస్ ఫిబొనాచి. O means 0 factorial gives 0. Sorry, not factorial. Fibonacci series means adding the first term and second term will give third term. 0 plus 1 gives us 1. 1 plus 1 gives us 2. 1 plus 2 gives us 3. 2 plus 3 gives us 5. 3 plus 5 gives us 8. 8 plus, sorry, 5 plus 8 gives us 13. So here see 0 plus 1 equals to 1 వచ్చిందా. 1 plus 1 చేస్తే 2 వచ్చింది. 1 plus 2 చేస్తే మనకి నెక్స్ట్ టైం 3 వచ్చింది. 2 plus 3 చేస్తే నెక్స్ట్ టైం 5 వచ్చింది.
3 + 5 చేస్తే నెక్స్ట్ టర్మ్ అనేది 8 వస్తది. సో, 8 + 5 + 8 చేస్తే 13 అనేది వస్తుంది. సో, 8, 13 ఈస్ ద ఆన్సర్. సో, ఇవాల్టికి రీజనింగ్‌లో ఆల్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి కవర్ చేశాను. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేను కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ట్రై టు సాల్వ్ ఇట్. సో, దీస్ ఆర్ ద హోంవర్క్ ప్రాబ్లమ్స్. వీటి ఆన్సర్స్ అనేవి కామెంట్స్‌లో చెప్పండి. If you like the content, please do like, share and subscribe for more videos. So tomorrow next videoతో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో వస్తాను. Until then, stay tuned for more videos. Thanks for watching. See you in the next video.